ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్లను ప్రభుత్వం పండుగలు అందజేస్తుంది. రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్దారులకు అసలు సిసలైన పండుగ వచ్చినట్లయింది. అంతకు ముందు రాష్ట్రాన్ని పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి పెన్షన్ల విషయంలో లబ్ధిదారులను వర్చించారు. 1000 రూపాయలు పెంచుతానని అధికారంలోకి వచ్చిన జగన్ ఏడాదికి 250 రూపాయలు పెంచి పెన్షన్దారులను మోసగించారు. అయితే గత సార్వత్రిక ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీకి కట్టుబడి లబ్ధిదారుల పెన్షన్ను రెండింతలు చేసి వారి కళ్లల్లో ఆనందం చూశారు. పెన్షన్లను కూడా ఒక పండుగ వాతావరణంలో అందించేలా అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ సామాజిక భద్రత పెన్షన్ల కోసం లబ్ధిదారులు 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. 1వ తేదీ ఎప్పుడు వస్తుందా అని లబ్ధిదారులు ఎదురు చూస్తూ ఉండడాన్ని గమనిస్తే ఎన్టీఆర్ సామాజిక భద్రత పెన్షన్లు వారికి ఎంత ఆసరగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ప్రకాశం జిల్లాలో 2,84,637 మంది సామాజిక భద్రత పెన్షన్లు తీసుకుంటున్నారు. వీరి కోసం రాష్ట్ర ప్రభుత్వం 123,31,58,000 రూపాయలను విడుదల చేస్తుంది. గ్రామ వార్డు సచివాలయ సిబ్బందితో పాటు ఇతర ప్రభుత్వ శాఖలకు చెందిన సిబ్బంది పెన్షన్ల పంపిణీలో నిమగ్నమైనారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి ఢోలశ్రీ బాల వీరాంజనేయ స్వామి గిద్దలూరు నియోజకవర్గం శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డితో కలిసి బేస్తవారిపేట మండలం ఓబినేనిపల్లిలో సామాజిక భద్రత పెన్షన్లు అందజేశారు. జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా ఒంగోలు నగరంలోని దారవారి తోటలో లబ్ధిదారులకు పెన్షన్లను అందజేశారు. జిల్లాలోని పలువురు శాసనసభ్యులు కూడా ఎన్టీఆర్ సామాజిక భద్రత పెన్షన్లను లబ్ధిదారులకు అందజేశారు.